రాయితోటి ఇలాగ బెల్లం మెత్తగా చితగొట్టుకోవాలండి. అలా మెత్తగా చితగొట్టుకుంటే బాగా కరిగిపోద్ది పాలల్లో మనకి. లీటర్ పాలల్లో వాళ్ళు ఇచ్చిన జున్ను పాలు కూడా ఇందులో కలిపేస్తున్నాను చూడండి. మనకి బాటిల్తో ఇచ్చారు, ఆ పాలు ఇందులో కలిపేస్తున్నాను. కొద్దిగా మిరియాలు, యాలకులు, కొంచెం పంచదార పొడవడం కోసం పంచదార వేసాను అంతే, మెత్తగా అవడానికి. 1/2 కేజీ బెల్లం ఇవన్నీ కలిపేసుకుని మనం దాంట్లో వేసేసుకోవాలి. ఇలా చూడండి. అలా ఆ పొడిని ఇందులో పాలల్లో వేసి కలిపేయాలండి. బాగా కలిపేసుకుంటే చక్కగా కలిసిపోతుంది పాలల్లో. అలాగ ఆ పాలు మొత్తం జున్ను పాలు కూడా కలిపేయాలి. ఆ పాలలో కలిపేసుకున్న తర్వాత చూడండి ఇలా గరిటె పెట్టి బాగా కలపాలి. అలా కలిపేసుకుంటేనే మనకి బాక్సుల్లో వేసుకుని ఆ పాలని కొంచెం కుక్కర్లో వాటర్ పోసి అడుగున ఆ 2 బాక్స్ అందులో పెట్టుకొని ఒక 5 విజిల్ పెట్టుకున్నామండి. చాలా ఈజీగా అయిపోద్దండి. అలా మూత పెట్టు అయిపోయిన తర్వాత ఇదిగోండి బాక్సులు ఈ విధంగా వచ్చిన జున్ను మనకి విజిల్ తీయగానే 4 బాక్సులు చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. చాలా సింపుల్ అండి చేసుకోవడం. అసలు ఈ విధంగా ఫాలో అయ్యారంటే ఎవరైనా ఈజీగా చేసేయచ్చు జున్ను. మరి టేస్ట్ ఎలా ఉందో